అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఆడపిల్లల జీవితం ఎప్పుడూ అంత సులభంగా ఉండదు. తరుణ్కి తన చెల్లెలు రూప అంటే చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా తరుణ్ రూపనే ప్రేమించేవాడు. తరుణ్కి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ఇద్దరి ప్రేమని తన చెల్లెలే చూపించేది. ఈ రోజు తను చలనం లేకుండా ప్రాణం లేని శవంలా పడుంది. తన శరీరం మీద, ముఖం మీద చాలా గుర్తులున్నాయి. అత్తగారింట్లో తనని చాలా టార్చర్ పెట్టి చంపేశారు. డాక్టర్ రూప చనిపోయింది అన్న విషయాన్ని ప్రకటించారు. తన శ్వాస ఆగిపోయిన తర్వాతే తరుణ్ రూపాని చేరుకున్నాడు. చివరి క్షణంలో తరుణ్ రూపతో ఏమీ మాట్లాడలేకపోయాడు. తరుణ్ భార్య చాలా గట్టిగా ఏడుస్తున్నారు. రూప, తరుణ్ల తల్లిదండ్రులు ఇద్దరూ ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు తరుణ్ వయసు 9 సంవత్సరాలు మాత్రమే. అప్పుడు రూపా వయసు 3 సంవత్సరాలు. తనకి ఊహ కూడా తెలియదు. తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో కూడా తనకి తెలియదు. తన అన్నయ్యని తప్ప ఎవ్వరిని చూడలేదు. చుట్టాలు, బంధువులు, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకొని వాళ్ళ బరువు బాధ్యతలను ఎత్తుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ చిన్నపిల్లకి 3 సంవత్సరాలు మాత్రమే. తినని ఎలా పెంచాలి? ఈ పిల్లకి ఏం జరుగుతుందో, వాళ్ళన్నయ్య తనని ఎలా చూసుకోగలడు అని అందరూ అనుకునేవారు. కానీ తరుణ్ మాత్రం తన చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అందరి అంచనాలు తప్పని రుజువు చేశాడు. తరుణ్ వయసు కూడా చిన్నదే అయినప్పటికీ కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. కష్టపడి పనిచేస్తూ తన చెల్లెలు కడుపు నింపడం కోసం తను ఒక మసాలా కంపెనీలో పనిచేసి డబ్బులు సంపాదించేవాడు. ఎలాగైనా డబ్బుల్ని ఆదా చేసి తన చెల్లెలికి మంచి జీవితం ఇవ్వాలని తరుణ్ తాపత్రయపడడం మొదలుపెట్టాడు. రూప ఎప్పుడూ ఇంట్లోనే ఉండేది. తరుణ్ తనని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. తమ పరిస్థితులు బాగోలేనందున రూపని స్కూల్లో కూడా జాయిన్ చేయించలేదు. తరుణ్ స్వయంగా వంట చేసి తన చెల్లెలికి తినిపించేవాడు. మెల్లమెల్లగా రూప పెరిగి పెద్దదవుతున్నప్పుడు ఇంట్లో పనులన్నీ చేయడం ప్రారంభించింది. తన వయసు పెరుగుతున్నప్పుడు తరుణ్ ఈ ప్రపంచానికి చాలా భయపడ్డాడు. ఆడపిల్లలకి ఎవ్వరి వల్ల సేఫ్టీ లేకపోవడం వల్ల తరుణ్ బయటకు వెళ్ళేటప్పుడు తన చెల్లెల్ని ఇంట్లోనే ఉంచి తలుపులు లాక్ చేసుకుని వెళ్ళేవాడు. ఎందుకంటే తను ఎవ్వరిని నమ్మడానికి సిద్ధంగా లేడు. తన అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడే కాసేపు పక్కింట్లో పిల్లలతో ఆడుకోవడానికి రూపని బయటకు పంపించేవాడు. తను లేనప్పుడు రూప బయటకు వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే రూప చాలా అందంగా ఉండేది. అందుకే తరుణ్ ఈ ప్రపంచంలో అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించే అబ్బాయిలు చాలా మంది ఉన్నారని, ప్రపంచం దృష్టి నుంచి తన చెల్లెల్ని రక్షించాలి అని, తనకి మంచి జీవితాన్ని ఇవ్వాలని పదే తరుణ్ తాపత్రయపడుతూ ఉండేవాడు. అందుకే తనని జాగ్రత్తగా కాపాడుతూ కాపలా కాస్తూ ఉండేవాడు. తన చెల్లెల విషయంలో తరుణ్ చాలా కలలు కనేవాడు. రూప యవ్వనంలోకి ప్రవేశించినప్పుడు రూపకి తెలిసిన వాళ్ళు ఏదో ఒక సంబంధం తీసుకొస్తూ ఉండేవారు. కానీ తనకి పెళ్లి చెయ్యాలంటే కూడా తరుణ్ చాలా భయపడుతూ ఉండేవాడు. ఎందుకంటే తనకి బయట ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. చిన్నప్పటి నుంచి తను ఎటూ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులే చేయడానికి ఇష్టపడేది. అందుకే తనకి పెళ్లి చేయాలంటే తరుణ్ చాలా భయపడ్డాడు. అంతేకాకుండా తన చెల్లెలు లేకుండా జీవించలేడు కూడా. పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత తరుణ్, రూప ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆనందంలోనూ దుఃఖంలోనూ ఒకరికొకరు తోడుగా ఉండేవారు. తన చెల్లెల్ని ప్రేమగా చూసుకునే వ్యక్తి దొరికితే తనకిచ్చి పెళ్లి చేయాలని ఒక మంచి సంబంధం కోసం తరుణ్ వెతుకుతూ ఉన్నాడు. అత్తామామల ఇంట్లో ఎలా ఉండాలో, ఎలా పని చేయాలో, అత్తగారింట్లో ఎలా వినయ విధేయతలతో ఉండాలో తన చెల్లెలికి పదే నేర్పిస్తూ ఉండేవాడు తరుణ్. అదే సమయంలో తరుణ్ ఆ ప్రాంతంలోనే ఒక పేదమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన భార్య పేరు జీవిత. తను చాలా మంచి అమ్మాయి. తరుణ్ జీవితంలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. అంతేకాకుండా రూపతో కూడా తను చాలా స్నేహంగా ఉండేది. రూపని జీవిత చాలా బాగా అర్థం చేసుకునేది. అంతకు ముందు వరకు ఒంటరితనంతో ఉన్న రూప జీవితంలోకి ఇప్పుడు జీవిత తోడు దొరికింది. తను రూపని ఒక వదినలా కాకుండా తల్లిలా చూసుకునేది. తన భార్య ఇలాగే ఉండాలని తరుణ్ కలలు కన్నాడు. ఆ కలలన్నీ నెరవేరినందుకు తను చాలా సంతోషించాడు. తను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు అత్తగారింట్లో ఎలా ఉండాలో, భర్తతో ఎలా ఉండాలో నా భార్య నా చెల్లెలకి నేర్పిస్తుంది అని తరుణ్ అనుకున్నాడు. రూపకి
చిన్న వయసులోనే వివాహం చేయడం తరుణ్‌కి కానీ, జీవితకి గానీ అస్సలు ఇష్టం లేదు. తరుణ్ తన భార్యతో "నువ్వు నా చెల్లెల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను తనకి ఎలాంటి సమస్యని రానివ్వలేదు. నేనొక పేద వ్యక్తిని అయినప్పటికీ తనకెప్పుడూ 2 పూట్ల భోజనం పెట్టడానికి నేను చాలా కష్టపడ్డాను. కానీ ఎంత కష్టపడినా ఒక్కరోజు కూడా తనని పస్తులుంచలేదు. నా జీవితం మొత్తం నా చెల్లెల కోసమే నేను జీవించాను" అని చెబుతూ ఉన్నప్పుడు జీవిత మాట్లాడుతూ "మీరేమి కంగారు పడకండి. నేను మీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నా మీద తనకి కంప్లెయింట్ చేసే అవకాశం కూడా ఇవ్వను" అంటూ చెప్పింది. కొన్ని రోజుల తర్వాత జీవిత గర్భవతి అయింది. తొందరలోనే తను తల్లి కాబోతోంది. ఇప్పుడు రూప వయసు 21 సంవత్సరాలు. రూప కోసం చాలా సంబంధాలొస్తూ ఉన్నాయి. ఒకరోజు రూప కోసం చాలా చదువుకున్న, ఉద్యోగం చేసే ఒక సంబంధం వచ్చింది. అయినప్పటికీ తరుణ్ ఎంక్వైరీ చేసినప్పుడు అతను సిటీలో పనిచేస్తున్నట్టు, తనకి మంచి సంపాదన ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ ఇల్లు కూడా చాలా బావుంది. ఇల్లు చూడ్డానికి వెళ్ళినప్పుడు తరుణ్‌కి ఆ ఇల్లు, ఆ కుటుంబం చాలా నచ్చడంతో ఈ సంబంధాన్ని తరుణ్ చాలా ఇష్టపడ్డాడు. అంతేకాకుండా చదువుకున్న వ్యక్తి అయితే తన చెల్లెల్ని అర్థం చేసుకుంటాడు అని తరుణ్ భావించాడు. ఈ సంబంధం గురించి జీవితను కూడా అడిగినప్పుడు జీవిత కూడా ఈ సంబంధం తనకి నచ్చింది అని చెప్పింది. ఏది ఏమైనా మన రూప ఆ ఇంట్లో సుఖపడుతుంది అంటే మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పటి వరకు మనం పొదుపు చేసిన డబ్బులన్నీ మనం రూప పెళ్లి కోసం ఖర్చు పెడదాం అంటూ జీవిత చెప్పింది. తరుణ్ తను కూడబెట్టిన డబ్బులన్నీ రూప పెళ్లికే కట్నంగా ఇచ్చాడు. చాలా సంతోషంగా తన చెల్లెలి పెళ్లిని జరిపించాడు. పెళ్ళైన తర్వాత సుమారుగా ఒక 6 నెలల వరకు రూప తన ఇంటికి తరచుగానే వస్తూ ఉండేది. తను చాలా సంతోషంగానే ఉండేది. చాలా సార్లు తరుణ్, జీవిత మాట్లాడుతూ ఉన్నప్పుడు "అమ్మా రూప, నువ్వు మీ అత్తగారింట్లో సంతోషంగా ఉన్నావా?" అని రూపని అడుగుతూ ఉండేవారు. ఎప్పుడు అడిగినా సరే రూప తన భర్తతో చాలా సంతోషంగా ఉన్నాను అనే చెబుతూ ఉండేది. తనని చూసినప్పుడు కూడా తరుణ్‌కి, జీవితకి తను చాలా సంతోషంగానే ఉంది అని అనిపించేది. ఎందుకంటే తనెప్పుడూ చాలా మంచి బట్టలు ధరించి సంతోషంగా ఉండేది. తను ఆరోగ్యం కూడా చాలా బావుండేది. కానీ అకస్మాత్తుగా చాలా రోజులు రూప తన అన్నయ్యని, వదినని కలవడానికి రాకపోయేసరికి కంగారు పడుతూ తరుణ్ రూపకి ఫోన్ చేశాడు. తను ఎలా ఉందో అడగాలి అని అనుకున్నాడు. తనకి ఏమి ఇబ్బంది ఉందో కనుక్కోవాలి అని అనుకున్నాడు. కానీ ఫోన్ ఎత్తిన వెంటనే రూప ఏడుపు గొంతుతో మాట్లాడడం తరుణ్ గమనించాడు. "అమ్మ రూప, నీ గొంతెందుకు చాలా డల్‌గా ఉంది? అసలు ఏం జరుగుతుంది? నువ్వు చాలా రోజుల నుంచి ఇంటికి కూడా రాలేదు" అని రూపని అడిగినప్పుడు "అన్నయ్య, నేను బాగానే ఉన్నాను. నేను ఇప్పుడే నిద్ర లేచానన్నయ్య. అందుకే నా గొంతు అలా ఉంది. నిద్ర మత్తులో నా గొంతు మీకు అలా అనిపించుండొచ్చు. నేను మాత్రం బాగానే ఉన్నాను. అంతేకాకుండా చాలా సంతోషంగా ఉన్నాను. నాకెలాంటి సమస్య లేదు" అని చెప్పినప్పుడు తరుణ్ "నీ గొంతు చాలా ఏడుస్తున్నట్టుగా ఉంది. నీ గొంతు వినగానే నాకు చాలా కంగారుగా అనిపించింది. నీకేదైనా ఇబ్బంది గనక ఉండుంటే ఖచ్చితంగా నాతో చెప్పమ్మా. నీకు నేనున్నాను" అంటూ చెప్పాడు తరుణ్. "అలాంటిదేమీ లేదన్నయ్య. నేను చాలా బావున్నాను" అని చెప్పి ఆ తర్వాత రూప ఫోన్ పెట్టేసింది. నా చెల్లెలికి ఎలాంటి సమస్య ఉండుండదు. ఏది ఏమైనప్పటికీ తనకేదైనా సమస్య ఉంటే నాతో ఖచ్చితంగా చెబుతుంది. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తను నాతోనే పంచుకుంటుంది. అది తనకి చిన్నప్పటి నుంచి అలవాటు అని అనుకున్నాడు తరుణ్. ఆ తరువాత చాలా రోజులు రూప తమ ఇంటికి రాకపోవడంతో రూపని ఎలా అయినా కలవాలని జీవిత, తరుణ్ ఇద్దరూ రూప అత్తవారింటికి వెళ్లారు. రూప తన భర్త బయటకు వెళ్లారని, ఇంట్లో లేరని రూప అత్తగారు తరుణ్‌తో, జీవితతో చెప్పి వాళ్ళిద్దరిని తిప్పి పంపించేశారు. ఆ తర్వాత కూడా మరోసారి వీళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు కూడా రూప తన భర్తతో కలిసి సినిమాకు వెళ్ళిందని, ఎలాగోలా ఏదో ఒక సాకు చెప్పి తనని ఎవ్వరిని కలవనివ్వకుండా చేస్తున్నారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా రూప తన అన్నయ్య తరుణ్‌కి ఫోన్ చేసింది. తన అన్నయ్యతో ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. తన మనసంతా చాలా గజిబిజిగా ఉంది. కానీ తరుణ్ మసాలా కంపెనీలో పనిచేస్తూ ఉండడంతో, అక్కడ మిషన్లలో చాలా శబ్దం చేస్తూ ఉండడంతో రూప మాట్లాడే ఏ మాట తరుణ్‌కి వినిపించడం లేదు. తన గొంతు చాలా నీరసంగా అనిపిస్తోంది. ఆ తర్వాత తరుణ్ "అమ్మ రూప, నీ గొంతు నాకు అస్సలు వినిపించడం లేదు. నేను ఈ శబ్దాలన్నీ తగ్గిన తర్వాత నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను" అని చెప్పి ఫోన్ పెట్టేసేశాడు. ఆ తర్వాత తరుణ్ వెంటనే జీవితకి ఫోన్ చేసి "జీవిత,
రూప ఎందుకో నాతో మాట్లాడడానికి ఫోన్ చేసింది. నాకు ఇక్కడ శబ్దాల వల్ల అసలు తన గొంతేమీ వినిపించడం లేదు. తను చాలా నీరసంగా మాట్లాడుతుంది. నువ్వు ఒక్కసారి రూపకి ఫోన్ చేసి విషయం ఏమిటో కనుక్కో అంటూ చెప్పినప్పుడు జీవిత పదే పదే రూపకి ఫోన్ చేస్తూనే ఉంది. కానీ రూప ఫోన్ కలవనే కలవడం లేదు. ఏం జరిగిందోనని జీవిత చాలా కంగారు పడిపోయింది. తన 10 నెలల కూతుర్ని భుజాన వేసుకుని రూపని కలవడానికి ఆటో ఎక్కి రూప వాళ్ళింటికి బయలుదేరింది. జీవిత అక్కడికి చేరుకున్నప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి జీవితకి గుండె ఆగిపోయినంత పనయింది. అక్కడ రూప చలనం లేకుండా పడిపోయింది. చుట్టూ ఉన్న ప్రజలను అడిగినప్పుడు రూప చనిపోయిందని అందరూ చెప్తున్నారు. ఆ మాటలు విన్నప్పుడు జీవిత కాళ్ళ కింద నుంచి నేల జారిపోయింది. గబ్బగబ్బా జీవిత తన భర్త తరుణ్కి ఫోన్ చేసి ఏడుస్తూ ఈ విషయం అంతా చెప్పింది. మొదట తన ఏడుపు శబ్దంతో తరుణ్కి తన భార్య ఏం చెప్తుందో కూడా అర్థం కాలేదు. ఫోన్లో భయంకరంగా ఏడుస్తున్న తన భార్య గొంతు విన్నప్పుడు తరుణ్కి కూడా ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది. తను చేస్తున్న పనిని అక్కడే విడిచిపెట్టేసి గబ్బగబ్బా తన చెల్లెలింటికి చేరుకున్నప్పుడు అక్కడ చాలా మంది ఏడుపుల శబ్దం వినిపిస్తూ ఉంది. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది ఆశ్చర్యంగా చూస్తున్నారు, కొంతమంది వాళ్ళల్లో వాళ్లే ఈ విషయం గురించి చెవులు కొరుక్కుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు తరుణ్కి మతిపోయినంత పని అయింది. తన చెల్లెలు ఎలా చనిపోయిందో తనకు అర్థం కావడం లేదు. చాలా రోజుల నుంచి ఎంతో ఆనందంగా అత్తవారింట్లో తన జీవితాన్ని జీవిస్తుంది అని భావించిన తన చెల్లెలు తన కళ్ళ ముందు శవంగా మారింది. తన చెల్లెలు కాలిపోయిన దేహాన్ని చూసినప్పుడు ఒక్క క్షణం తన ప్రాణం పోయినట్టుగా అనిపించింది. తరుణ్ చాలా ఏళ్ళు తన చెల్లెల కోసమే బ్రతికాడు. అలాంటి చెల్లెలు ఇప్పుడు నిర్జీవంగా ప్రాణం లేకుండా పడుంది. గబగబా తన చెల్లెల్ని తరుణ్ హాస్పిటల్కి తీసుకెళ్లినప్పుడు డాక్టర్లు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. తన చెల్లెలు సజీవంగానే ఉందని తరుణ్ ఇంకా భావిస్తున్నాడు. తరుణ్ గబగబా పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు. తరుణ్ పోలీసులతో నా చెల్లెలకి ప్రమాదం జరిగింది అని తన అత్తింటి వాళ్ళు చెబుతున్నారు. కానీ అది నిజం కాదు అని నాకు అనిపిస్తుంది. తను చనిపోవడానికి ఒక అరగంట ముందు కూడా నాకు ఫోన్ చేసింది. తను చాలా కలత చెందుతుందని నాకు అనిపించింది. తన గొంతు కూడా చాలా నీరసంగా అనిపించింది. తను నాకేదో చెప్పడానికి ప్రయత్నించింది కానీ నేనే వినలేకపోయాను. తన మరణం గురించి కానీ ఏదైనా విషయం గురించి కానీ తను నాతో చెప్పాలనుకుందో ఏమో, కానీ నా ఫ్యాక్టరీలో సౌండ్స్ కారణంగా ఫోన్లో నాకేమీ అర్థం కాలేదు. నేను ఆ క్షణం నా చెల్లెలతో ఫోన్లో మాట్లాడినందుకు నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తూ పోలీసులకి కంప్లైంట్ చేస్తున్నాడు తరుణ్. హాస్పిటల్ బయట జీవిత కూడా గుండెలు పగిలిపోయేలా ఏడుస్తూ ఉంది. చుట్టూ ఉన్న ప్రజలు జీవితని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం తరువాత ఈ కేసుపై దర్యాప్తుని ప్రారంభిస్తామని వాళ్ళు చెప్పారు. తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందని రూప అత్తింటి వాళ్ళు చెబుతున్నారు. కానీ తన చెల్లెలికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? తను ఏ సమస్య కారణంగా ఇలా తన ప్రాణాలని తీసుకోవాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నీ తరుణ్ మనసులో తిరుగుతూ ఉన్నాయి. తన మనసు చాలా కలత చెందుతుంది. పోలీసులు తమ డ్యూటీ తాము చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. పోలీసులు రూప మృతదేహాన్ని ఫ్యామిలీకి అప్పచెప్పారు. పోస్టుమార్టం రిపోర్ట్లో రూప 2 నెలల గర్భవతి అని, తన మొహం మీద ఒంటి మీద చాలా గాయాలు కూడా ఉన్నాయని, ఏదో పెద్ద నేరమే దీని వెనుక దాగుందని పోలీసులు భావించారు. పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ ని కూడా స్టార్ట్ చేశారు. స్థానికులను దర్యాప్తు చేస్తున్నప్పుడు భర్తతో సహా 7 కుటుంబ సభ్యులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో చుట్టుపక్కల వాళ్ళందరూ రూప చాలా మంచి అమ్మాయని, కట్నం కోసం అత్తింటి వాళ్ళు తనని హింసించేవారని, రోజు తనని కొడుతూ ఉండేవారని, ఎప్పుడూ తనని హింసిస్తూ ఉండేవారని, నీ పుట్టింటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మని తనని ఒత్తిడి చేస్తూ ఉండేవారని చుట్టుపక్కల కొంతమంది జనాలు చెప్పారు. కానీ పోలీసులు తరుణ్ని ఈ విషయం గురించి ప్రశ్నించినప్పుడు తరుణ్కి ఈ విషయాలు ఏవీ తెలియవు. పెళ్ళైన కొత్తల్లో రూప చాలా సంతోషంగా ఉన్నానని తనతో చెప్పేది. ఆ తరువాత చాలా రోజుల నుంచి రూప తన అన్నయ్యని కలవడానికి ఇంటికి వెళ్ళడం కూడా లేదు. తరుణ్ గాని జీవిత గాని రూపని కలవడానికి ఇంటికి వచ్చినా కూడా రూప వాళ్ళ అత్తయ్య గారు ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసేవారు. రూపని తన అన్నయ్య వదినని అస్సలు కలవనిచ్చేవారు కాదు. అన్నయ్యతో కూడా తన బాధని ఎప్పుడూ తను పంచుకోలేదు. అత్తింటి వాళ్ళు తనని కట్నం కోసం వేధిస్తున్నారు అని నాతో తను ఒక్క మాట కూడా చెప్పలేదు. బహుశా
తను నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడలేదనుకుంటా. తనకి తెలుసు తన అన్నయ్య ఎంత పేదవాడో. కాబట్టి తను నా నుంచి సహాయం అడగడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. తన అత్తగారింట్లో తన మీద జరుగుతున్న వేధింపుల గురించి నాకెప్పుడూ చెప్పలేదు అంటూ పోలీసులతో చెప్పాడు. ఆ రోజు తరుణ్ చాలా బాధపడ్డాడు. తనలో తానే చాలా ఏడ్చాడు. పాపం రూప అత్తగారింట్లో ఎన్ని బాధలు సహించిందో. కనీసం ఈ అన్నయ్యతో కూడా పంచుకోలేదు. పరిస్థితులు సరిగ్గా ఉన్నప్పుడు ప్రతిదీ నాతో పంచుకునేది. కానీ ఇప్పుడు ఒంటరిగానే ఇన్ని బాధలు భరించింది. అదే సమయంలో తను గర్భవతిగా కూడా ఉంది. ఆ విషయం తలుచుకుంటూ ఉంటే తరుణ్‌కి అస్సలు దుఃఖం ఆగడం లేదు. తరుణ్, జీవిత చాలా రోజులు ఈ విషయం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడ్డారు. రూప అత్తింటి వాళ్ళు పోలీసులకు డబ్బులిచ్చి ఈ కేసు నుంచి తప్పించేసుకున్నారు. పేదరికం కారణంగా తరుణ్ కూడా ఈ కేసు విషయంలో పోరాడలేకపోయాడు. ఆ తరువాత రోజులు మెల్లమెల్లగా గడిచిపోయాయి. తను చనిపోయి చాలా సంవత్సరాలు గడుస్తున్నా కూడా తరుణ్ రూపని మర్చిపోలేదు. ఒకరోజు తరుణ్ జీవితతో మాట్లాడుతూ, జీవిత, మన కూతురు కూడా పెరిగి పెద్దదవుతుంది. తన వయసు పెరుగుతూ ఉంటే నాకు చాలా భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ మన ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగోలేదు. మన కూతురికి ఎలా పెళ్లి చేయాలో, ఎలా కట్నం ఇవ్వాలో, తనకి మంచి సంబంధం ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు. తనకి ఎలాంటి అత్తమామలు దొరుకుతారో, ఎలాంటి భర్త దొరుకుతాడో, నా చెల్లెలు ఎదుర్కొన్న వరకట్న సమస్యల్ని నా కూతురు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని నాకు భయంగా ఉంది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు, జీవిత, మీరు ఈ విషయాల గురించి ఏమీ భయపడకండి. మన కూతురికి మంచి సంబంధమే దొరుకుతుంది. మంచి భర్త కూడా దొరుకుతాడు. ఎప్పుడో గతంలో మన రూప విషయంలో అలా జరిగిందని ప్రతిసారి అలాగే జరగాలని లేదు కదా. మీరు పదే పదే రూప గురించే ఆలోచిస్తూ ఇప్పుడిక కలత చెందకండి అంటూ చెప్పింది. భర్తతో తను అలా ధైర్యంగా మాట్లాడింది. కానీ తన మనసులో కూడా ఇలాంటి వేదననే రోజు అనుభవిస్తుంది జీవిత. జీవిత తరుణ్ల కూతురు ప్రియాకి ఇప్పుడు 23 సంవత్సరాలు. తన కోసం పెళ్లి సంబంధాలు కూడా వస్తూ ఉన్నాయి. మొన్నీ మధ్యనే ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు. అంతేకాకుండా సొంత వ్యాపారాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. వాళ్ళు వచ్చే వారంలోనే ప్రియని చూసుకోవడానికి పెళ్లి చూపులకు వస్తామని చెప్పారు. ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు తరుణ్, జీవిత గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకొని చాలా కలత చెందుతూ ఉన్నారు. జీవిత తరుణ్తో మరి పెళ్లికి సంబంధించిన ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొద్దాము అని అడిగినప్పుడు, నా స్నేహితుల దగ్గర నేను అప్పు తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని తరుణ్ చెప్పాడు. వెంటనే జీవిత, అసలు ఈ సంబంధం ఖాయమైంది అనుకోండి, మనం ఇప్పుడు పెళ్లి చేయాలి. దానికి చాలా ఖర్చు అవుతుంది. వచ్చిన అతిథులకి భోజనాలని, బహుమతులని చాలా డబ్బులు మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పెళ్లి కూతురికి బట్టలని, నగలని చాలా ఖర్చులుంటాయి అని చెప్పినప్పుడు తరుణ్, రూపాయి ఖర్చు లేకుండా కూతురు పెళ్లి జరగడం ఎవరి వల్లైనా అవుతుందా? నువ్వు నిశ్శబ్దంగా ఉండు, అన్ని సమయానికి వేటికవే జరిగిపోతాయి అని చెప్పినప్పుడు జీవిత, ఇప్పుడు పెళ్లి మాత్రమే చేస్తే సరిపోదు, అమ్మాయికి కట్న కానుకలతో పాటు సామాన్లు కూడా పంపించాలి అంటూ చెప్పింది. తమ పేదరికం కారణంగా తమ కూతురు అత్తవారింట్లో వేధింపులకు గురవుతుందేమోనన్న భయం వాళ్ళిద్దరిలోనూ ఉంది. అదే సమయంలో తరుణ్, నువ్వు ఇప్పటి నుంచే చాలా దూరం ఆలోచించి అనవసరంగా టెన్షన్ పడిపోకు. వచ్చే వారం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే విషయాలను బట్టి మనం ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం. వాళ్ళు పెళ్లి చూపులకే కదా వస్తానన్నారు, పెళ్లి ఫిక్స్ అయిపోయినట్టేం కాదు కదా అని చెప్పాడు తరుణ్. అప్పుడు జీవిత, మనం మన కూతురికి కట్నం ఇవ్వకపోతే తను అత్తవారింట్లో ఎలా గౌరవంగా బ్రతుకుతుందండి? మీ చెల్లెల విషయంలో ఏం జరిగిందో మీరు మర్చిపోయారా? కట్నం కోసం మన రూపని అత్తింటి వాళ్ళు ఎంత వేధించారు. తను ఎవ్వరితోనూ చెప్పుకోలేక, ఎవ్వరినీ బాధ పెట్టలేక తనంతట తానే ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకొచ్చారు వాళ్ళు. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంటే నాకు చాలా భయంగా ఉందండి అని చెప్పినప్పుడు తరుణ్ కళ్ళల్లో కూడా కన్నీళ్లున్నాయి. వెంటనే తరుణ్, నా దగ్గర మాత్రం నిజంగా డబ్బులున్నాయా? నా కూతురు పెళ్లి గురించి నేను ఆందోళన చెందుతున్నాను. నా కూతురు వయసు పెరుగుతున్న కొద్దీ నేను తన కోసం చాలా డబ్బుల్ని సేవ్ చేసి పెట్టాలి అని అనుకున్నాను. కానీ చేయలేకపోయాను. మధ్యతరగతి బ్రతుకులు, మనం మాత్రం ఏం చేయగలము? పెళ్లి కుదిరింది అంటే ఎక్కడో చోట అప్పు చేసి నేను ఏదో ఒకటి సరిచేస్తాను అని చెప్పి అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోయాడు తరుణ్. ఆడపిల్లల జీవితం ఎప్పుడూ అంత సులభంగా ఉండదని తన భార్య చెప్పిన మాటలు నిజమే.
పేద తల్లిదండ్రులకు పుట్టిన కూతురు తన పుట్టింట్లో పేదరికాన్ని చూస్తుంది. భర్తింటికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండడానికి బదులుగా ప్రజలు వేసే నిందల్ని, అవమానాల్ని తట్టుకోవాల్సి ఉంటుంది. తన ఆదాయం సరిగ్గా లేని కారణంగా అరుణ్ తన చెల్లెలు రూపాని వట్టి చేతులతోనే అత్తగారింటికి పంపించాడు. పెళ్ళైన రోజు దగ్గర నుంచి అత్తామామలు కట్నం కోసం, అదనపు కట్నం కోసం తనని వేధిస్తూనే ఉన్నారు. భర్త తనని రోజు కొడుతూనే ఉన్నాడు. తను వేధింపులు తట్టుకోలేక పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని తన జీవితాన్ని ముగించేసింది. కానీ ఆ సమయంలో ఇలా జరుగుతుంది అని ఊహించే పరిస్థితుల్లో కూడా నేను లేను. కానీ ఇప్పుడు జరిగిన పరిస్థితుల కారణంగా తరుణ్ కొంచెం జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. తన కూతురు విషయంలో ఇవన్నీ జరగనివ్వకూడదని తను ఆలోచిస్తూ ఉన్నాడు. తరుణ్ ఒక మసాలా కంపెనీలో పనిచేసేవాడు. తన జీతం కూడా తక్కువే. సంబంధం కుదిరితే తనకు కట్నం ఇవ్వడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. తను ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలని తను అనుకున్నాడు. కానీ తను ఎవరి దగ్గరికి డబ్బు కోసం వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ మా పరిస్థితులు కూడా సరిగ్గా లేవు, మా దగ్గర డబ్బు లేదు, మాకు కూడా ఇప్పుడు డబ్బుకి చాలా ఇబ్బందిగానే ఉంది అని చెబుతూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు చేసేవారే. ప్రతి ఒక్కరూ తరుణ్ని నిరాశపరిచినప్పుడు తరుణ్కి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత ప్రియను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. పెళ్లి సంబంధం ఖాయమైంది. 2 నెలల తర్వాత పెళ్లి జరిపించాలని మగ పెళ్లి వాళ్ళు చెప్పినప్పుడు ఇంత తక్కువ రోజుల్లో పెళ్లి కోసం ఎలా సిద్ధపడతాము? ప్రియ పెళ్లి కోసం ఎవరిని డబ్బులు అడిగినా కూడా మీకంత అత్యాశ ఎందుకు? మీ తాహతకి తగ్గ సంబంధం చూసి మీ కూతురికి పెళ్లి చేయొచ్చు కదా, ఇంత గొప్ప సంబంధం చేయాలన్న ఆశ ఎందుకు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రతి తల్లిదండ్రులకి తమ కూతురికి మంచి చదువుకున్న ఉద్యోగం చేసే గొప్పింటి సంబంధం వెతికి పెళ్లి చేయాలని, పెళ్లి తర్వాత తమ కూతురు భవిష్యత్తు సంతోషంగా ఉండాలని కోరికగా ఉంటుంది. అలాగే తరుణ్ కూడా తన కూతురికి గొప్పింటి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని, తన కూతురు పెళ్లి తర్వాత గొప్పగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. దాన్నే జనాలు అత్యాశ అనుకుంటే అది చాలా తప్పు. తరుణ్కి ఇప్పుడు తన కూతురు పెళ్లి కోసం డబ్బులు ఎలా తీసుకురావాలో కూడా అర్థం కావడం లేదు. తను చాలాసేపు తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. కానీ అది చాలా తప్పుడు ఆలోచన. తను చేయాలనుకుంటున్నది చాలా తప్పు అని తరుణ్కి తెలుసు. తన భార్యకి, కూతురికి ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. ఈ పని చేయడానికి వాళ్ళిద్దరూ తనని అనుమతించరు. తరుణ్ ఇలా చేస్తే వాళ్ళిద్దరూ తనని క్షమించను కూడా క్షమించలేరు. కానీ ప్రస్తుతానికి తన మనసులో ఉన్నది ఆ ఆలోచన మాత్రమే. తన మనసులో ఉన్న ఆలోచన మాత్రమే తనకి మార్గం. ఎందుకంటే తను ఈ పని కనుక చేయలేకపోతే తను తన కూతురు పెళ్లి కోసం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాడు? ఇప్పుడు గనక తను అలాంటి ఒక నిర్ణయం తీసుకోలేకపోతే ఎప్పటికీ తన కూతురికి మంచి భవిష్యత్తుని ఇవ్వలేడు. కానీ ఈ నిర్ణయం తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంతకు ముందులాగా తన జీవితం ఉండదు. కానీ తను అదే పని చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తను ఆ నిర్ణయాన్ని అమలుపరచడం కోసం ఆసుపత్రి వైపుగా బయలుదేరాడు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెనక్కి తగ్గను అని మనసులో దృఢంగా నిర్ణయించుకున్నాడు. కానీ తరుణ్ గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. కళ్ళల్లో చాలా తేముంది. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఈ పని చేస్తున్నందుకు తనకి చాలా భయంగా ఉంది. తన మనసులో అన్ని ప్రణాళికలని సిద్ధం చేసుకున్నాడు తరుణ్. చాలా దూరం వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి చేరుకొని రిసెప్షన్లోకి వెళ్ళి వెంటనే డాక్టర్ మనోజ్ గురించి రిసెప్షన్లో అడిగాడు. అప్పుడు అక్కడే కూర్చునున్న రిసెప్షనిస్టు డాక్టర్ మనోజ్ ఈ రోజు లీవ్లో ఉన్నారండి అని చెప్పింది. తరుణ్ ఒక్కసారిగా చాలా నిరాశ చెందాడు. ఈ రోజు ప్రతి ఒక్క నిర్ణయాన్ని నేను నిర్ణయించుకోవాలని అనుకున్నాడు. కానీ ఈ రోజు తన అదృష్టం బాగోలేదు. తనకి పనికి వెళ్ళడానికి కూడా మనసొప్పుకోక తన భార్య, తన కూతురుతో ఈ రోజును గడపాలి అని అనుకున్నాడు. ఎందుకంటే తను తీసుకున్న ఈ నిర్ణయంతో తను ఇంటికి ఒక 1 నెల రోజుల పాటైనా దూరంగా ఉండాల్సి వస్తుంది. పెళ్లికి ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో కూడా తరుణ్కి అర్థం కావడం లేదు. చూస్తేనేమో మంచి సంబంధం, తన కూతురు సుఖపడుతుంది అని ఆశ. ఈ ఆలోచనలతోనే తరుణ్ ఇంటికి చేరుకున్నప్పుడు ఇంటి బయట ప్రియకి కాబోయే అత్తామామల కారుంది. ఆ కారుని చూడగానే తరుణ్కి చాలా టెన్షన్గా అనిపించింది. ఇప్పుడు ఇంత అర్జెంటుగా వియ్యాల వారు మా ఇంటికి రావడానికి కారణం ఏమిటో అని తరుణ్ చాలా కంగారు పడ్డాడు.
పెళ్లి డేట్ కూడా నిర్ణయించబడింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు దేని గురించి మాట్లాడడానికి ఇక్కడికొచ్చారు అని ఆలోచిస్తూ ఉంటే తరుణ్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. పెళ్ళికొడుకు ప్రియని చూడగానే ఇష్టపడ్డాడు. ప్రియ ఆ అబ్బాయికి చాలా నచ్చింది. అంతేకాకుండా ప్రియకి కూడా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పింది. అందరికీ ఈ సంబంధం నచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మా ఇంటికి ఎందుకొచ్చారు? వాళ్ళు చాలా ధనవంతులు కాబట్టి వాళ్ళకి చాలా డిమాండ్లు ఉండుంటాయి. అవన్నీ చెప్పటానికి గాని వచ్చారా అని ఆలోచించుకుంటూ ఇంటి తలుపులు తెరిచే ఉండడంతో లోపలికి ప్రవేశించాడు తరుణ్. తన ఆలోచనలన్నీ ఖచ్చితంగా కరెక్టే అని కొన్ని నిమిషాల్లోనే తనకు అర్థమైపోయింది. ప్రియకి కాబోయే అత్తగారింటి వాళ్ళందరూ మంచం మీద హాయిగా కూర్చునున్నారు. జీవిత వాళ్ళందరి కోసం టీలు టిఫిన్లు రెడీ చేస్తూ వంటగదిలో ఉంది. ప్రియ చక్కగా చీర కట్టుకుని తల మీద కొంగు కప్పుకొని వాళ్ళెదురుగా కూర్చునుంది. తరుణ్ ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ప్రియకి కాబోయే భర్త లేచి నించొని తరుణ్ణి పలకరించాడు. ప్రియకి కాబోయే మామగారు, బావగారు మీరొచ్చేసారా? మేం మీకోసమే ఎదురు చూస్తున్నాము. మేం మీకోసమే మీతో మాట్లాడడానికే వచ్చాము. నా భార్య మీతో ఏదో విషయం గురించి మాట్లాడాలంట. 1 గంట నుంచి మీ గురించే ఎదురు చూస్తున్నాము అని చెప్పినప్పుడు ప్రియకి కాబోయే అత్తగారు తరుణ్తో, అన్నయ్య గారు మీ కూతురు మా ఇంటికి కోడలుగా కాబోతుంది. మేం చాలా ధనవంతులం కదా, మా కోసం పెద్ద పెద్ద సంబంధాలు ఎన్నో ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ, ఎంతో మంది ధనికులు మాతో వియ్యమొందడానికి తాపత్రయపడుతున్నప్పటికీ మాకు మీ కూతురు నచ్చడంతో ఈ సంబంధాన్ని మేము ఓకే చేసేసాము. మా అబ్బాయి మీ కూతుర్ని ఇష్టపడుతున్నాడు. అందుకే మేము మీ పెళ్లికి ఒప్పుకున్నాము. మీ అమ్మాయి మా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన తర్వాత మేము తనని చాలా ప్రేమిస్తాము, చాలా గౌరవంగా చూసుకుంటాము అని మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి? అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అని తరుణ్ లోపలే ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆవిడ నవ్వుతూ, అన్నయ్య గారు మేము ఈ విషయాల గురించి మీతో మాట్లాడాల్సిన అవసరం అసలు లేదనుకున్నాము. కానీ మీకు ఇవన్నీ తెలుసో లేదో అని చెప్పడానికి వచ్చాము. మీరు పెళ్లిలో తరుణ్‌కి బంగారు గొలుసు, చేతికి బ్రేస్లెట్ పెట్టాలి. మీ అమ్మాయికి కూడా బంగారు నగలు చేయించాలి. ఈ పెళ్లిలో మా కొడుకుకి అత్తింటి వాళ్ళు ఏం బంగారం పెట్టారు, మా కోడలు ఎన్ని నగలతో మా ఇంట్లో అడుగుపెట్టింది అని మా బంధువులందరిలో చర్చ జరుగుతుంది. మీరు గనక ఇవన్నీ పెట్టకపోతే ఇంత గొప్ప ఇంటి కుటుంబం అయ్యుండి మీ అబ్బాయికి అంత పేద సంబంధం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అని అందరూ మమ్మల్ని ప్రశ్నిస్తారు. అయినా మేం చెప్పేదేముందిలే, మీకు ఆల్రెడీ తెలుసు కదా పెళ్లి జరుగుతున్నప్పుడు అల్లుడికి ఏమేం పెట్టాలి అనే విషయం గురించి. ఇది మా కుటుంబ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం. మీరు గనక మేం చెప్పినవన్నీ నెరవేర్చకపోతే మేమందరి ముందు చాలా అపఖ్యాతి పాలవుతాము. ఇవన్నీ మీరు చెయ్యలేకపోతే చెప్పేయండి. ఈ సంబంధం గురించి మనం తిరిగి ఆలోచిద్దాం. మీరు మాత్రం ఈ పెళ్లిలో మా కొడుకుకి పెద్ద బంగారు గొలుసు, చేతికి బ్రేస్లెటు, వేళ్ళకి 2, 3 ఉంగరాలు మాత్రం పెట్టాలి. వాటి బరువు కూడా మంచిగా ఉండాలి. చూసే వాళ్ళకు కూడా అవి చాలా అందంగా దృఢంగా కనిపించాలి. ప్రియకి కూడా నేను చెప్పిన నగలన్నీ మీరు చేయించి పెళ్లిలో వెయ్యాలి. వీటన్నింటికి మీరు సిద్ధంగా ఉన్నారా? మా కొడుకు చాలా విద్యావంతుడు, ఇంకా ధనవంతుడు. ఇలాంటి సంబంధం దొరకడం మీ అమ్మాయి అదృష్టం. అంత గొప్ప అదృష్టం మీ కూతుర్ని వరించబోతూ ఉన్నప్పుడు మీరు ఈ మాత్రం కూడా చెయ్యలేరా? అంతేకాకుండా పెళ్లి కూడా మేము అనుకున్నట్టుగా చాలా గ్రాండ్‌గా జరిపించాలి. మా వైపు బంధువులందరూ చాలా మందొస్తారు. వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకునేలాగా మా అబ్బాయి పెళ్లి జరగాలి. మీరు మంచి ఫంక్షన్ హాల్‌ని బుక్ చేయండి. ఇంకా పెళ్లికి చాలా తక్కువ సమయమే ఉంది. ఇంకా లేట్ అయితే ఫంక్షన్ హాల్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. అసలే పెళ్లిళ్ళ సీజన్ కదా, మీరు తొందరగా త్వరపడండి అని చెబుతూ ఉన్నప్పుడు తరుణ్ చాలాసేపు మౌనంగా ఉన్నాడు. జీవిత కూడా మౌనంగా చూస్తూ నిలబడిపోయింది. వాళ్ళ మాటలన్నీ పూర్తయిపోయిన తర్వాత తరుణ్, అమ్మా నేను మీ మాటలన్నింటినీ గౌరవిస్తాను. కానీ అల్లుడికి బంగారం గొలుసు, ఉంగరాలు, బ్రాస్లెటు అంటే మేమున్న పరిస్థితికి అవన్నీ చేయించలేము. నా భార్యకి పెళ్ళయి ఇంట్లో అడుగుపెట్టేటప్పుడు తన దగ్గర కొన్ని నగలున్నాయి. ఆ నగల్ని పాలిష్ చేయించి నా కూతురికి పెళ్లిలో వేయాలని మేము అనుకుంటున్నాము. కానీ మీరు మాత్రం మా నుంచి చాలా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. నేనంత భరించలేను. అంతేకాకుండా పెళ్లి ఊరేగింపు, కట్న కానుకలు ఇంకా చాలా ఖర్చులు మాకుంటాయి కదా.
మీ రేంజ్కి తగ్గట్టుగా పెళ్లి చేయాలి, ఫంక్షన్ హాల్ని బుక్ చేయాలి, దాని గురించి కూడా మీరు ఆలోచించాలి కదా అని మాట్లాడదామని ఈ మాటలన్నీ మనసులోకి వచ్చాయి ఆయనకి. కానీ అదే సమయంలో తరుణ్‌కి ఒక్కసారిగా తన చెల్లెలు రూప గుర్తుకొచ్చింది. తన చెల్లెలి పెళ్లిలో తను చేసిన తప్పే ఇప్పుడు కూడా జరగబోతోందేమోనని తనకనిపించింది. ఆ తరువాత నా కూతురు కూడా అలాంటి పరిస్థితుల్నే అనుభవించాల్సొస్తుందేమోనని తను చాలా కలత చెందాడు. అక్కడే కూర్చునున్న తన కూతురు ముఖం చూసినప్పుడు వెంటనే తరుణ్ మగ పెళ్లి వాళ్ళతో "మీరీ విషయాల గురించి ఏమీ ఆలోచించకండి. ప్రతిదీ మీ రేంజ్‌కి తగ్గట్టుగానే జరిపిస్తాము. ఎందులోనూ ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను" అని చెప్పాడు. ఆ తరువాత కాసేపు మాట్లాడిన తర్వాత ప్రియకి కాబోయే అత్తగారింటి నుంచి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ తరువాత జీవిత తరుణ్‌తో మాట్లాడుతూ నేను మొదటి నుంచి ఈ సంబంధం మనకు సరిపోదని, వాళ్ళకి మనం సరితూగమని చెబుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఎన్ని కోరికలు కోరుతున్నారో చూడండి. వాళ్ళిష్ట ప్రకారం మన మనం పెళ్లి జరిపించాలి అంటే అది మన వల్ల అయ్యే పని కాదు. మనం ప్రియ పెళ్లి కోసం సేవ్ చేసిన డబ్బులన్నీ ప్రియ పెళ్లి ఖర్చులకే సరిపోతాయి. ఇంక వాళ్ళకి కట్నం ఏమిస్తాము? బంగారం ఏం కొంటాము? మన పరిస్థితుల గురించి మీరు మర్చిపోయారా? మేమంత కట్నం ఇచ్చుకోలేమని మీరు వాళ్ళతో ఎందుకు చెప్పలేకపోయారు? ఇవన్నీ మనం ఎలా ఏర్పాటు చేయగలుగుతాము? అని మాట్లాడుతూ ఉన్నప్పుడు తరుణ్ నేను నా కూతురికి వాళ్ళడిగినంత కట్నం ఇస్తాను. వాళ్ళడిగిన నగలన్నీ చేయిస్తాను. పెళ్లి కూడా గ్రాండ్‌గా జరిపిస్తాను. నువ్వు ఈ విషయం గురించి కలత చెందాల్సిన అవసరం లేదు. నాకు దుబాయ్‌లో ఒక ఉద్యోగం దొరికింది. నేను ఈ నెల రోజులు దుబాయ్‌కి వెళ్ళాల్సొస్తుంది. నెల రోజులు గనక నేను దుబాయ్‌కి వెళ్ళి ఆ పని చేసొస్తే నాకు 10 లక్షలు డబ్బులొస్తాయి. పెళ్లికి ఒక వారం ముందు నేను ఆ డబ్బులతో తిరిగొస్తాను అని చెప్పినప్పుడు తరుణ్ మాటలు విని జీవిత ఆశ్చర్యపోయింది. మీరు పెళ్లికి వారం రోజుల ముందు తిరిగొస్తారా? పెళ్లి కోసం ఎన్ని ఏర్పాట్లు చేయాలి? ఇవన్నీ ఎలా జరుగుతాయి? అని అడుగుతూ ఉన్నప్పుడు తరుణ్ నేను గనక ఇప్పుడు వెళ్ళకపోతే మన కూతురు పెళ్లి చివరి నిమిషంలో ఆగిపోతుంది. నేను తన కోసం వెళ్ళి తీరాలి. నువ్వు నాకు అడ్డు చెప్పొద్దు. నేను తిరిగొచ్చేసరికి ఇంకా పెళ్లికి వారం రోజుల సమయం ఉంటుంది. ఆ టైంలో నేనన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తాను. అన్ని ఏర్పాట్లు చకచకా చేసేస్తాను. డబ్బుంటే ఏ పనైనా సులువుగానే అయిపోతుంది కదా! అని చెప్పి ఆ తర్వాత రోజే బ్యాగ్ సర్దుకొని ఉద్యోగం పేరు చెప్పి హాస్పిటల్‌కి బయలుదేరి వెళ్ళాడు తరుణ్. తరుణ్ ఆ ముందు రోజు రాత్రే డాక్టర్ మనోజ్‌తో కూడా మాట్లాడాడు. తరుణ్ డైరెక్ట్‌గా క్లినిక్‌కి చేరుకున్నప్పుడు డాక్టర్ మనోజ్ తరుణ్‌ని ఎలా ఉన్నావు నువ్వు అంటూ అడిగాడు. మునుపటిలాగానే పేదవాడిలాగానే ఉన్నాను అంటూ తరుణ్ సమాధానం చెప్పాడు. అప్పుడు డాక్టర్ నిజంగా నువ్వు ఈ విషయానికి సిద్ధంగా ఉన్నావు కదా! చివరి నిమిషంలో వెనక్కి తగ్గవు కదా! అంటూ అడిగినప్పుడు నేను నిజంగా సిద్ధంగానే ఉన్నాను. నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది నా కూతురు భవిష్యత్తు. నేను చేసే ఈ పని వల్ల మాత్రమే నా కూతురు తన అత్తవారింట్లో సంతోషంగా, ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తుంది. నేను పూర్తిగా కోలుకునే వరకు నెల రోజులు దుబాయ్‌లో ఉద్యోగం పని మీద వెళుతున్నానని ఇంట్లో చెప్పే వచ్చాను అని చెప్పినప్పుడు డాక్టర్ తరుణ్‌తో నీలాంటి తండ్రులు చాలా తక్కువ మందే ఉంటారు. పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి త్యాగాలు చేసే మనసు కొద్దిమంది తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. మీరిప్పుడు మీ యొక్క కిడ్నీని అమ్ముకుంటున్నారు. అది కూడా మీ కూతురు పెళ్లి కోసం. కాబట్టి ఆ తరువాత మీ జీవితం చాలా మారిపోతుంది. పనిచేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. మీరు తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినప్పుడు నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నాను డాక్టర్ గారు అని తరుణ్ సమాధానం చెప్పాడు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అన్ని పేపర్లలోనూ సంతకాలు పెడుతూ ఉన్నప్పుడు తరుణ్ చేతులు వణికాయి. తర్వాత రోజే అన్ని టెస్టులు చేసిన తర్వాత తరుణ్‌ని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. తరుణ్‌కి చాలా భయంగా, టెన్షన్‌గా ఉంది. కానీ తనకి వేరే ఆప్షన్ లేదు. తన కూతురు సంతోషకరమైన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటే తనకి ఏ నొప్పి, బాధ ఏమీ తెలియడం లేదు. ఆపరేషన్ అయిన తర్వాత తరుణ్ కోలుకునే వరకు తను ఉండడానికి డాక్టర్ మనోజ్ ఒక రూమ్ కూడా బుక్ చేశాడు. నెల రోజులు తనకి కావలసిన సౌకర్యాలన్నీ ఆ రూమ్‌లో కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజు తనకొక ఇంజెక్షన్ చేసిన తర్వాత తను మత్తులోకి జారుకున్నాడు. ఆ తర్వాత 24 గంటలకి తరుణ్ స్పృహలోకొచ్చినప్పుడు తను చాలా నొప్పిని అనుభవించాడు. 2, 3 రోజుల తరువాత జీవిత తరుణ్‌కి ఫోన్ చేసింది. మీరక్కడికి వెళ్ళి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. కనీసం ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలేదు. మీరక్కడి నుంచి ఎప్పుడొస్తారు? త్వరగా వచ్చేసేయండి.
అంటూ చెప్పింది. తన గొంతులో ఏదో ఇబ్బంది ఉంది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి తరుణ్ ప్రయత్నించినప్పుడు జీవిత మాట దాటేసింది. అంతే తప్ప అసలు ఏం జరిగిందో, విషయం ఏమిటో తరుణ్‌తో చెప్పలేదు. ఆ తర్వాత మెల్లగా 25 రోజులు గడిచిపోయాయి. తరుణ్ ఆరోగ్య పరిస్థితి కూడా ఇప్పుడు కోలుకుంది. తరుణ్ ఫోన్ చేసినప్పుడల్లా జీవితని తన కూతురు ప్రియ గురించి అడుగుతూ ఉండేవాడు. ఎప్పుడు అడిగినా కూడా జీవిత ఏదో ఒక సాకు చెబుతూ ఉండేది. నెల రోజులు గడిచేసరికి తరుణ్ ఆరోగ్యం చాలా వరకు కోలుకుంది. ఇప్పుడింకా తన కూతురు పెళ్లి కోసం ఏర్పాట్లు చేయడానికి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. తన కిడ్నీ అమ్ముకున్నందుకు గాను తనకి 10 లక్షలు డబ్బులొచ్చాయి. ఆ 10 లక్షల డబ్బులతో ఇంటికి చేరుకున్నాడు తరుణ్. తను ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంటి దగ్గర ఏ మాత్రమూ కళలేదు. కూతురు కోసం బయట నుంచే ప్రియా ప్రియా అని పిలవడం మొదలుపెట్టాడు. అప్పుడే తన భార్య జీవిత ఇంట్లో నుంచి బయటకొచ్చింది. తన ముఖంలో అస్సలు కాంతి గాని, కళ గాని లేనే లేవు. కళ్ళ కింద నల్లటి వలయాలు, మొహమంతా పీక్కుపోయి ఉంది. జుట్టంతా చెదిరిపోయింది. తరుణ్ణి చూడగానే జీవిత ఏడుస్తూ వచ్చి తరుణ్ణి కౌగిలించుకుంది. మీరు వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులకే ప్రియ తను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయింది. నేను చాలా వెతికాను. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చాను. కానీ తను దొరకలేదు. మొదట్లో తను ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మలేదు. కానీ తన దగ్గర నుంచి నాకు ఒక ఉత్తరం వచ్చింది. అమ్మా, నన్ను క్షమించు. నేను వినయ్‌ని చాలా ప్రేమిస్తున్నాను. నా జీవితం వినయ్‌తో సంతోషంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అందుకే తనతో పాటు వెళ్ళిపోతున్నాను అని ఆ ఉత్తరంలో రాసుంది. ఈ విషయం తెలియగానే తరుణ్‌కి ఎవరో తన హృదయాన్ని లోతుగా గాయపరిచినట్టుగా అనిపించింది. తన కూతురు నుంచి ఇలాంటి ఒక విషయాన్ని తరుణ్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పెళ్లి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా తరుణ్‌కి అర్థం కాలేదు. తన కూతురు పెళ్లి కోసం తను ఎంతో పెద్ద త్యాగం చేశాడు. కానీ కూతురు ఇలా చేస్తుందని ఎప్పుడూ అస్సలు ఊహించలేదు. తన కిడ్నీ అమ్ముకున్న విషయం ఇంట్లో ఎవరితోనూ చెప్పాలని కూడా తరుణ్ అనుకోలేదు. జీవితకి ఈ విషయం తెలిస్తే చాలా కంగారు పడుతుంది. చాలా బాధపడి పెద్ద గొడవ చేస్తుంది. అందుకే తను ఎవరితోనూ ఆ విషయం చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచాడు. మగ పెళ్లి వాళ్ళు పెళ్లి ఆగిపోయినందుకు చాలా పెద్ద గొడవే చేశారు. అక్కడ అందరి ముందు పరువు పోవడంతో తలెత్తుకోలేక వేరే ఊరికి వెళ్ళిపోయి తరుణ్ తన దగ్గరున్న డబ్బులతో వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. వ్యాపారంలో కూడా చాలా లాభాలు రావడం మొదలయ్యాయి. కొద్ది రోజుల్లోనే తరుణ్ ఒక పెద్ద ఇల్లు కూడా కొన్నాడు. కొన్ని రోజుల తర్వాత అర్ధరాత్రి పూట తమ తలుపుని ఎవరో తట్టడంతో తలుపులు తెరిచారు తరుణ్. తన ఎదురుగా తన కూతురు ప్రియ, వడిలో చిన్న బాబు ఉన్నారు. వాళ్ళని చూడగానే తరుణ్‌కి చాలా కోపం వచ్చేసింది. ప్రియ ఏడుస్తూ తన తండ్రిని క్షమించమని అడిగింది. ప్రియాని అక్కడ అలా చూసిన జీవిత కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తను ఉన్న పరిస్థితికి జాలిపడి అరుణ్ తన కూతుర్ని లోపలికి తీసుకెళ్ళాడు. అప్పుడు ప్రియ ఏడుస్తూ, నాన్న, నా ఇష్టంతో సంబంధం లేకుండా నువ్వు నాకు ఆ పెళ్లిని సిద్ధం చేశావు. ఆ సంబంధం అస్సలు మంచిది కాదు. వాళ్ళస్సలు మంచివాళ్ళు కాదు. వాళ్ళ డిమాండ్లన్నీ చూసినప్పుడే నువ్వు ఈ సంబంధం క్యాన్సిల్ చేసేస్తావు అని నేను అనుకున్నాను. కానీ నువ్వు వాటిని కూడా తలూపావు. నిజానికి వాళ్ళసలు మంచి వ్యక్తులు కాదు. పేదింటి అమ్మాయిల్ని మోసం చేసి సాధ్యమైనంత డబ్బులు దండుకొని పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయిని వ్యభిచార గృహాలకి అమ్మేసే నీచులు వాళ్ళు. ఈ విషయం నాకు తెలిసినప్పుడు నేను తర్వాత ఎంక్వైరీ చేసి మీతో చెప్పినా కూడా ఈ విషయం నమ్మరు అన్న విషయం నాకు అర్థమైపోయింది. అప్పటికే నేను వినయ్‌ని ప్రేమించాను. తను నా నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. తను చాలా కష్టపడి ఉద్యోగం సంపాదించి నన్ను పెళ్లి చేసుకోవడానికి మీ దగ్గరికి రావాలి అని, పెళ్లి సంబంధం గురించి అడగాలి అని అనుకున్నాడు. కానీ ఈలోపే మీరు నాకు పెళ్లి నిశ్చయించేసేశారు. అలాంటి దుర్మార్గుల చేతిలో పడడం కంటే, అలాంటి దుర్మార్గుల్ని పెళ్లి చేసుకొని కష్టాలు, ఇబ్బందులు అనుభవించడం కంటే మీ ముందు దోషిగా నిలబడినా పర్వాలేదు అని నేను అనుకున్నాను. నేను వినయ్‌తో ఇంటి నుంచి ఆ రోజు వెళ్ళిపోయాను. మీరనుకున్నట్టుగానే నా పెళ్లి వాళ్ళతోనే జరుగుండుంటే నేను చాలా నష్టపోయేదాన్ని. ఇప్పుడు వినయ్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకిప్పుడు ఒక బిడ్డ కూడా పుట్టాడు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మీరందరూ నన్ను చాలా ద్వేషిస్తారు అని నాకు తెలుసు. అందుకే ఈ విషయాలన్నీ మీకు తెలియజేయాలనే నేను తిరిగొచ్చాను. దయచేసి నన్ను క్షమించండి నాన్న అంటూ తరుణ్ కాళ్ళు పట్టుకుంది ప్రియ. వినయ్ చాలా బాధ్యత కలిగిన వ్యక్తి. అంతేకాకుండా చాలా మంచివాడు. తల్లిదండ్రులెవ్వరూ లేకపోయినా సరే చాలా విలువలతో పెరిగి, ఉద్యోగం సంపాదించి, తన భార్యను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ చూసినప్పుడు
తరుణ్ వినయ్ని ఇష్టపడడం మొదలుపెట్టాడు. అలాంటి భయంకరమైన సంబంధం తప్పిపోయినందుకు తరుణ్ చాలా సంతోషించాడు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. తన వ్యాపారం కూడా ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ప్రియా, వినయ్లు కూడా తమ తల్లిదండ్రులతోనే కలిసి జీవించడం మొదలుపెట్టారు. అతి తక్కువ కాలంలోనే వినయ్ తరుణ్కి చాలా నచ్చాడు. తరుణ్కి ఇప్పుడు అల్లుడు రూపంలో ఒక కొడుకు కూడా దొరికాడు. సాయిని, తాహత్ని మర్చిపోయి గొప్పింటి సంబంధం కోసం వెంపర్లాడినందుకు, తన మూర్ఖత్వానికి తనని తానే తిట్టుకున్నాడు తరుణ్. ఎంత కట్నం ఇచ్చినా అత్యాశాపరుల ఆరాటాలు మాత్రం తీరనే తీరవు. అలాంటి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువగానే కనిపిస్తుంది. ఇంకా ఇంకా కావాలని ఆడపిల్లల్ని వేధిస్తూనే ఉంటారు. ఈ విషయం అర్థం చేసుకోకుండా తరుణ్ తన కూతురు కోసం కిడ్నీ కూడా అమ్మేశాడు. కానీ ఇప్పుడిప్పుడే డబ్బు కాదు, విలువలే ముఖ్యమని తరుణ్ వినయ్ని చూసి అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అందరూ కలిసి చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఇప్పుడు తమ కుటుంబం సంతోషకరమైన కుటుంబంగా మారిపోయింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు